హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. ఈరోజు అరిసెలు చేసుకుందాము. ఈ అరిసెలు పాకం లేకుండా బియ్యం నానబెట్టి పిండి పట్టించుకోవడము, మిక్సీలో పట్టుకోవడము లేకుండా అరిసెలు చేసుకుందాము. బియ్యం అంటే నానబెట్టిన ఒక చిన్న కప్పు నానబెట్టిన, కానీ ఇవి దోశ పిండిలాగా కొంచెం దోశ పిండి కంటే కొంచెం చిక్కగా పట్టుకోవాలి. ఈ బియ్య పిండి ఒక చిన్న కప్పు నానబెట్టిన, ఒక కప్పు చిన్న కప్పు గోధుమ పిండి, కప్పు బెల్లం, కొంచెం పెద్ద కప్పు. ఆ చిన్న కప్పు కంటే కొంచెం పెద్దగా ఉంటుంది, ఎందుకంటే ఈ బియ్యము ఈ గోధుమ పిండి ఉంది కదా, వీటికి సరిపోద్ది. ఈ బెల్లం అయితే ఒక కప్పున్నర బియ్యానికి కప్పు బెల్లం వేసుకోవాలి. తినే వాళ్ళైతే కప్పు వేసుకోవచ్చు, ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే. లేకుంటే కప్పున్నర బియ్యానికి ఒక కప్పు బెల్లం వేసుకుంటే సరిపోద్ది. అంటే కేజీ బియ్యానికి హాఫ్ కేజీ బెల్లం వేసుకోవాలి, సరిపోద్ది. మంచి టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడైతే ఇవి ఎట్లా చేయడమో చూద్దాము. ఫస్ట్ అయితే బియ్యము ఇవి ఒక 4 గంటలు నానబెట్టిన ఈ బియ్యం ఇందులో వేసుకుందాము. మిక్సీ జారీలో వేసుకొని పిండి పట్టుకుందాము. పిండి అంటే మన పొడి పిండిలాగా కాదు, ఇడ్లీ పిండి దోశ పిండిలాగా పట్టుకుందాం. ఇది మిక్సీకి ఈ బియ్యంలో కొన్ని వాటర్ వేసుకొని పట్టుకోవాలి, సరిపోతాయి. కొంచెం వేసుకోవాలి. గోధుమ పిండి కూడా ఈ కప్పు అంటే కప్పు నిండా కూడా కాదు, సగం కప్పు కంటే కొంచెం ఎక్కువ, అంతే సరిపోద్ది. సగం కప్పు కంటే ఎక్కువ కదా, సరిపోద్ది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకునే బియ్యంలో ఒక 3 యాలకులు కూడా వేసుకొని పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకోవాలి. ఈ పిండి కొంచెం దోశ పిండి కంటే చిక్కగా. ఈరోజు శివరాత్రి పండుగ కదా, స్వీట్ చేద్దామని చేస్తున్నా. అరిసెలు సాయంత్రం తిందామని. ఈరోజైతే వంట ఏముండదు కదా, చేయడం అయితే అందరం మేము ఉపవాసమే ఈరోజైతే, అందుకే వంట ఏముండదు. ఏదైనా స్వీట్ చేసుకున్నా సాయంత్రం తింటామని చేస్తున్నా. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో ఈ బెల్లం వేసుకోవాలి. ఈ కప్పు బెల్లము కప్పు వాటర్ పోసుకోవాలి. ఈ బెల్లంలో ఈ బెల్లము కరిగేదాకా కలుపుకోవాలి. ఇందులో ఒక 2 చెంచాల నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి అరిసెలు, చాలా టేస్ట్గా. మనం అరిసెలు చేసుకున్నాక కూడా నెయ్యిలో తింటాం కదా, ఇప్పుడు ఇంకా ఇందులో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇదంతా కూడా మంచిగా కరగాలి. ఈ బెల్లం మంచిగా ఉంటే ఏం లేదు, ఒకవేళ ఇందులో కట్టెలు అది ఇది ఉంటుంది కదా, ఒక్కొక్కసారి అట్లాంటిదైతే కొంచెం మనం వడగట్టుకోవాలి. ఇది బెల్లం మంచిది కాబట్టి నేనైతే వడకట్ట ఇప్పుడు, ఎందుకంటే చూసారు కదా ఈ బెల్లం అయితే చాలా నీట్గా ఉంది, అందుకే అవసరం లేదు. వేడి తలుగుతూనే ఈ బెల్లము కరుగుతుంది. ఇట్లా ఉడకాలి. ఇది ఇట్లా ఉడికినప్పుడే బెల్లం కూడా కరుగుతుంది. నీళ్ళు ఇట్లా మరిగించుకోవాలి, మరిగించుకున్నప్పుడే కరుగుతుంది. ఇట్లా మరిగినాక బెల్లం అంతా కరిగినాక కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం ఈ దోశ పిండి లాగా పట్టుకున్నాం కదా, ఈ పిండి ఇందులో ఒక 3 యాలకులు వేసి పట్టిన ఈ పిండి ఇందులో వేసుకోవాలి.
వేసుకొని ఈ గోధుమ పిండి కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ బియ్యం ఇట్లా నానబెట్టి చేసుకుంటే ఇది అరిసెలు మెత్తగా వస్తాయి. ఇట్లా కొంచెం ఉండలు కట్టకుంటే ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి. దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి. ఇది ఈ పిండి గిన్నెకు అడుక్కు అంటుకోకుండా కలుపుకోవాలి. దగ్గరికి వచ్చేదాకా ఊకే ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి. ఇట్లా ఉండలు లేకుండా మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా బియ్యం నానబెట్టుకోవడం వలన అరిసెలు మంచి టేస్ట్గా ఉంటాయి, మెత్తగా ఉంటాయి. మనం ఈజీగా చేసుకోవచ్చు. నానబెట్టిన బియ్యం పొడి పిండి చేయడము అదంతా కొద్దిగా కష్టము. ఇట్లా పిండి పట్టుకొని మనం చేసుకోవడం అయితే ఈజీగా చేసుకోవచ్చు. సేమ్ మన వెనకట పెద్దవాళ్ళు చేసేది కదా అరిసెలు, అట్లుంటాయి సేమ్. పొడి పిండితో కాకుండా ఇట్లా పిండి పట్టుకొని చేసుకుంటే, వెనకట వాళ్ళు పిండి అదే రోట్లో దంచేది, అట్లా దంచిన పిండిలాగా ఈ పిండి ఉంటుంది. ఆ అరిసెల్లాగా ఈ అరిసెలు కూడా ఉంటాయి. అందుకే ఇట్లా కలుపుకోవాలి. ఇదంతా కూడా దగ్గరికి వచ్చేదాకా మంచిగా కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఎక్కువ ఉంటే మాడిపోద్ది. ఇప్పుడు ఈ పిండిలో ఒక 2 చెంచాల నూనె వేసుకుందాం అనుకోండి. అరిసెలు మంచిగా పొంగుతాయి, మెత్తగా ఉంటాయి. ఇట్లా ఆరిపోకుండా ఉంటుంది అరిసెల పిండి కూడా. మనం కొద్దిసేపు చేసేదాకా కూడా ఆరిపోకుండా ఉంటుంది. మనం చల్లగా అయినాకనే కదా చేయడం, చల్లగా అయినాక ఆరిపోయినట్టు అవుతుంది పైన. ఈ నూనె వేయడం వలన అస్సలు ఆరిపోదు పిండి కూడా. ఇట్లా అంతా ఇట్లా దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి. చూసారు కదా, ఇట్లా దగ్గరికి వచ్చిందంటే స్టవ్ ఆపేసుకోవడమే. ఎందుకంటే అడుగంటుకుంటుంది గిన్నెకు, అడుక్కు. ఇట్లా ఒక ముద్దలాగా మనం కలుపుకుంటే ఇట్లా రావాలి. అదిగో ఒక ముద్దలాగా వచ్చింది కదా, ఇట్లా వచ్చేదాకా కలుపుకోవాలి. స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు చేయడం స్టార్ట్ చేద్దాం. కొద్దిగా చల్లగా కావాలి పిండి. ఈ పిండి చల్లగా అయ్యేదాకా మనం చేతితో ముట్టుకునేదాకా చూడాలి. ఎందుకంటే వేడుంటేనైతే దీన్ని ముట్టుకోలేము కదా, చల్లగా అయ్యేదాకా చూడాలి. ఇట్లా చూసి ఇట్లా మనం చేతితో ముట్టుకునేటట్టు ఉండేటట్టు చూసుకొని కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మనము అరిసె చేసుకోవడమే. ఇది ఎంత వెడల్పైన మనం చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇది ఇట్లా చేసుకోవాలి. పలసగా చేసుకోవచ్చు, మందం చేసుకోవాలి, మన ఇష్టమే ఏదైనా. ఇట్లా చేసుకోవాలి అన్నీ కూడా. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. ఇప్పుడు సరిపోని పిండి తీసుకొని, అరిసెకు సరిపోని పిండి తీసుకొని ఇట్లా చేయిన చేసుకోవడమే. చూసారు కదా, ఈ నూనె వేడైనాక వేసుకోవడమే. కొంచెం ఎక్కువ వేడిగానే అరిసె ఇందులో వేయంగా కొద్దిసేపటికి పైకి ఇట్లా నూనె పైకి తేలుతుంది. తేలినాక రెండో సైడ్ తింపి వేసుకోవడమే. చూసారు కదా, సేమ్ మనం బియ్యం పిండితో నానబెట్టి బియ్యం పిండి మనము అదే రోట్లో దంచుకోవడమా, గిరిన్లో పట్టుకోవడమా, ఆ పిండి లాగానే ఉంటాయి. అంతకంటే మెత్తగా ఉంటాయి. చూపిస్తా మీకు.
నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. అంత మంచిగా వంగుతాయి, అంత టేస్ట్గా ఉంటాయి. చూసారు కదా అరిసె ఎట్లా వంగుతుందో, సేమ్ ఇదిగో ఇట్లా వంగుతాయి. ఇదిగో అరిసె ఇంత మంచిగా వంగుతుంది. చూసారు కదా. ఇదొక్క తీసుకొని పేపర్లో వేసుకోవాలి. వేసుకున్నప్పుడే ఇందులో ఉన్న నూనె కూడా పేపర్కు తీసుకుంటుంది. కొద్దిసేపు అయినాక పేపర్లో వేసుకోవాలి. ఇంకొకటి కూడా చేసుకుందాం. అన్నీ కూడా ఇట్లనే పొంగుతాయి. మెల్లగా తిప్పేసుకోవాలి, ఎందుకంటే ఇవి మెత్తగా ఉంటాయి కాబట్టి అట్టిగానే ఇచ్చుకపోతాయి. అన్నీ కూడా ఇంతే చేసుకోవడం. మనం ఎంత పిండి అయితే చేసుకుంటామో అంత పిండి కూడా ఇట్నే చేసుకోవాలి. మనం ఇట్లా అరిసెని ఇట్లా అన్న కొద్దీ ఇంకా మంచిగా వంగుతుంది. అంతటా కూడా వెనుకటిలాగా ఎక్కువ కష్టపడవలసిన అవసరం లేదు. బియ్యం నానబెట్టి వెనుకటి వాళ్ళు దంచి దంచి నెరవడేది. ఇంకా పెళ్ళిళ్ళని అయితే అరిసెలే చేసేది. అరిసెలకైతే 2-3 రోళ్ళు పెట్టి 5-6 దంచి పిండి పట్టి అరిసెలు చేసేవాళ్ళు. మేము చిన్నప్పుడైతే ఎట్లా ఉంటాయి అరిసెలు, ఎట్లా వంగినాయి చూసారు కదా. సేమ్ బెల్లంలాగా వంగుతుంది, మెత్తగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే ఏదో ఇచ్చకపోద్దని కాదు, ఏదో నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఇట్లా మెత్తగా ఉంటుంది అరిసె. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. నోట్లో వేసుకుంటే కరిగిపోయే అరిసెలు అయితే చేయడం అయిపోయిందండి. చూసారు కదా. ఇట్లా పేపర్ మీద వేసుకున్నప్పుడే ఇట్లా పేపర్ తీసుకుంటుంది ఆయిల్ అంతా. ఇవైతే మెత్తగా టేస్ట్గా ఉంటాయి ఇట్లా చేసుకుంటే. మీ అందరికీ నచ్చింది అనుకుంటా. ఈ అరిసెలు నచ్చితే చేసుకోండి. చేసుకొని మన ఛానల్కి వెళ్ళి ఎట్లా చేసుకోవాలన్నది చూసి చేసుకోండి. ఏమేమి వేసి చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అన్నది చూడండి, చూసి చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు కూడా చేసుకుంటారు. అందరికీ నచ్చుతాయి ఇవి. వాళ్ళకైనా నచ్చుతాయి, మీకైనా నచ్చుతాయి, అందరికీ నచ్చుతాయి. ఎందుకంటే ఇంత టేస్ట్ అయిన అరిసెలు నచ్చకుండా ఎవరికి ఉండవు. ఎందుకంటే నచ్చుతాయి. కానీ చేసుకోండి. చేసుకొని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే. చేసుకొని మీరు కూడా వీడియో స్టార్టింగ్ నుండి చివరి దాకా చూడండి, ఏం చేయాలి, ఎట్లా చేసుకోవాలన్నది చూసి చేసుకోండి. ఉంటానండి, బాయ్. మరి మళ్ళీ మట్టితో కలుద్దాము. లేదు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు, ఎందుకంటే ఎట్లుందో చూడాలి కదా మీరు. ఇదిగో పొరలు అరిసెలు చూసారు కదా. ఇట్లుంటాయి. ఏ పొర కాపొర తీసుకొని తినచ్చు. అందుకే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయని చెప్తాను నేను. ఇదిగో ఇట్లుంటాయి. చేసుకోండి. ఉంటానండి.